హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ప్రజలకు ఊహించని షాక్ భారీగా పెరిగిన వీటి ధర అంటూ ఇప్పుడే మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్‌ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. పెరిగిపోతున్న బియ్యం ధరలు. చెన్నైలో గత 4 నెలలుగా బియ్యం ధరలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కిలో బియ్యం రూ. 17 పెరిగింది. ప్రస్తుతం నగరంలో హోల్‌సేల్ దుకాణాల్లో 60కి పైగా విక్రయించే ఉప్పుడు బియ్యం కూడా కిలో ఇప్పుడు రూ. 68గా పెంచారు. ఇక 60కి విక్రయిస్తున్న బియ్యం ఇప్పుడు రూ. 70కి పైగాను, అలాగనే బాస్మతి బియ్యం రూ. 120గా విక్రయిస్తున్నారు. అన్ని రకాల బియ్యం ధరలపై దాదాపుగా రూ. 10 నుంచి రూ. 17 వరకు పెరిగింది. ముఖ్యంగా చిల్లర దుకాణాల్లో ఈ పెరుగుదల కనిపిస్తుంది. బియ్యం ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో విక్రయించే ఇడ్లీ, దోసల ధరలు కూడా భారీగా పెంచేస్తున్నారు. చూశారు కదండీ, మొత్తం మీదగా ఇటు పేద ప్రజలకు, అటు సామాన్యులకు కూడా భారీగా అయితే బియ్యం ధరలు పెరిగాయి. దాదాపు రూ. 60 నుంచి దాదాపుగా రూ. 75 దాకా బియ్యం ధరలు అయితే విక్రయిస్తున్నారు. దాదాపుగా బియ్యం ధరలు తగ్గకపోతే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడే రోజులు కూడా వస్తాయని చెప్తున్నారు నిపుణులు. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.